హాయ్ ఎవరోన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను గైస్. నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్ అండ్ సపోర్ట్ మీ. అండ్ నా చిట్టలకైతే సరికొత్త తన లైఫ్లో జరుగుతున్న సరికొత్త పెద్ద మూమెంట్ అనమాట ఇది. అండ్ ఫ్యూచర్కి కూడా చాలా యూజ్ అయిపోయే మూమెంట్ ఇది. ఏంటి ఆ మూమెంట్ అంటే, అండ్ తన లైఫ్లో ది బెస్ట్ స్టెప్ అయితే తీసుకోబోతున్నాం మేమైతే. ఏంటి ఆ స్టెప్ ఏంటంటే, అండ్ నా చిట్టి తల్లికి అక్షరాభ్యాసం అయితే చేస్తున్నాం అనమాట. సో మేమైతే ముహూర్తం పెట్టుకొని మా అక్షరాభ్యాసం చేయించాలని అయితే డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ ఎనీ వెకేషన్ కానివ్వండి, నేనైతే తను ముందు రోజే తనకి నేను మెహందీ పెట్టాను అనమాట, 2 చేతులకి కూడా. ఎందుకో తెలీదు, అలా పెట్టాలి అని అనిపిస్తుంది. చాలా అందంగా కూడా కనిపిస్తుంది. మనం ఏదైతే చేస్తున్నామో ఆ వెకేషన్లో తను అందంగా కనిపించడం కానీ అండ్ మంచిది అని కూడా పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది. సో నేనైతే పెడుతున్నాను అనమాట. పెడతాను ఎనీ వెకేషన్ అవనియండి. అండ్ తనైతే నాకు చాలా ఇబ్బంది పెట్టింది మెహందీ పెట్టేటప్పుడు. కదలడం కానీ అండ్ నన్ను డిస్టర్బ్ చేయడం అయితే చాలా ఎక్కువగా చేసింది. చూస్తున్నారు కదా, నేనైతే వీడియో తన్ని అంత అబ్జర్వ్ చేయలేదు. నేను ఓన్లీ సీరియస్గా మెహందీ పెట్టడం వరకు నేను చూస్తున్నాను అనమాట. తను వచ్చేసి చాలా చిలిపి చేష్టలు చేసింది. తను చూస్తున్నారు కదా, అక్కడ హాయ్ చెప్పడం కానీ అండ్ అక్కడ ఉన్నవి ఏమైనా పక్కన తనకు అందినవి ఏమైనా లాగడం, కింద పడేయడం. ఆల్రెడీ బొమ్మలు అయితే పడేసింది. అండ్ ఫైనల్గా తనైతే తీసుకుంది డైరీ అనమాట. చూస్తున్నారు కదా, ఆ డైరీ పట్టుకొని అటు ఇటు తిప్పడం కానీ, అమ్మో చాలా వరకు పడేసింది ఫస్ట్ టైము. సెకండ్ టైం తను పెట్టుకుంటుంది డైరీ. అండ్ చిన్న పిల్లలకి మెహందీ పెట్టడం అంటే ఇట్స్ నాట్ ఈజీ. ఏమో అనుకుంటాము, పెట్టేద్దాము, వీళ్ళ పిల్లలే చిన్న పిల్లలే కదా, ఏముంది చిన్న చిన్న డిజైన్లు అయితే వేసేద్దాము అనుకున్నదైతే అంత ఈజీ కాదండి బాబు. చాలా కష్టం. చూస్తున్నారు కదా, పగడుకు కూడా రాకూడదు ఇలాంటి కష్టాలు చిన్నపిల్లలు కోన్ పెట్టేటప్పుడు. మీరు కూడా ఇలానే పెట్టుంటే, ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్కి అయితే నేను రెస్పాండ్ అయ్యి మీకు మెసేజ్ అయితే చేస్తా. అండ్ చూస్తున్నారు కదా, తనేదో సీరియస్గా చదివేస్తుంది. ఎలా అంటే ఏదో నిజంగానే సీరియస్గా చదివేస్తుందేమో, అందులో స్టోరీ ఉంది, స్టోరీ చదివేస్తుందేమో అనుకుంటున్నారు చూసిన వాళ్ళు కూడా. అలా క్రియేట్ చేసింది మోక్షిత. బట్ కానీ అవన్నీ వైట్ పేపర్స్. తనైతే చాలా కామెడీ అయితే చేసింది నాకు. తనకి పాపం నిద్ర కూడా వచ్చేస్తుంది, కానీ మేనేజ్ చేసేసుకుంటుంది. నిద్ర అంటే పడుకోకుండా అయితే మేనేజ్ చేసుకుంటుంది. కోన్ పడిపోయిందని చెప్పేసి తనైతే ఏంటమ్మా అన్నట్లు అనేసింది. ఫైనల్గా డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. తన ఎక్స్పీరియన్స్ తనే షేర్ చేస్తుంది. ఒకసారి తన మాటల్లోనే మీరు వినండి గైస్. అండ్ ఫైనల్లీ అయితే కోన్ పెట్టడం అయిపోయింది. చాలా కష్టంగా పెట్టాను. చిన్నపిల్లలకి కోన్ పెట్టడం అంటే చాలా కష్టం అనమాట. చూస్తున్నట్టు ఇక్కడ కూడా అనిపించింది. పెట్టినప్పుడు చాలా ఇబ్బంది పెడతారు. బట్ అది అంటే బాగా పండుతుంది చూడు, వావ్ అని అనిపిస్తుంది. చెప్తున్నాను కదా, చిన్నపిల్లలకైతే ఇట్స్ నాట్ ఈజీ మెహందీ పెట్టడం అయితే. ఫైనల్గా డ్రెస్ వచ్చేసి ఈ డ్రెస్ అనమాట. అండ్ వైట్ డ్రెస్సే ప్రిఫర్ చేస్తాం డెఫినెట్లీగా. నేనే నా చేతులతో నేనే స్టిచ్ చేసుకున్న. అక్కడ ఉన్న లెటర్స్ వచ్చేసి నా సిస్టర్ అయితే డిజైన్ చేశారు. ఆ లెటర్స్ వచ్చేసి మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం గైస్. మేము ఎప్పుడు బయలుదేరదాం అనుకున్నామంటే ఒక 4:30 కల్లా స్టార్ట్ అవుదాము, బేగా రీచ్ అయిపోతాము అనుకున్నాము. అండ్ కానీ మేమైతే లేట్గా 5:30 కల్లా స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి. ఎవరెవరు వెళ్ళాము, ఎక్కడ చేస్తున్నాము ఏంటనేది అయితే ఫుల్గా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేసిస్తున్నాను గాయస్. అండ్ నేను, మా హస్బెండ్, మా అమ్మ, మా చెల్లి, మా అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరు అండ్ నా చిట్టి తల్లి. మేము వెళ్ళేది ఎక్కడికి అంటే విజయనగరం అనమాట. విజయనగరంలో ఉన్న జ్ఞాన సరస్వతి దేవి టెంపుల్కి అయితే మేము వెళ్ళి నా చిట్టి తల్లికి అక్షరాభ్యాసం చేయించాలని అనుకుంటున్నాను. అండ్ తినికి వచ్చేసి 1 ఇయర్లో అయితే అక్షరాభ్యాసం అయిపోయింది. అది ఎలా అయింది ఏంటంటే, నా పక్కన కూర్చుంది కదా చిట్టి గీతికాశ్రీ, ఆ గీతికకైతే అక్షరాభ్యాసం అయినప్పుడు మేము అక్కడికి వెళ్ళామన్నమాట. బట్ దీనికి అప్పుడు 1 ఇయర్ అనమాట. సో ఇప్పుడు తనకి 3 ఇయర్స్ వచ్చాయి. 3 ఇయర్స్ వచ్చినప్పుడు తనకి ఊహ తెలియనప్పుడు అయింది కాబట్టి నేనైతే మళ్ళీ చేద్దామని అయితే డిసైడ్ అయ్యి మేము విజయనగరంలో అయితే చేయించాలని అయితే డిసైడ్ అయ్యాము.
అండ్ మా పెద్దక్కడి అండ్ మా చిన్న చెల్లిని కూడా చూపిస్తున్నాను గైస్. అండ్ మా అక్కడ ఇక ఈవిడే అక్కడ డ్రెస్ మీద డిజైన్ వేసిన ఈవిడే అనమాట. హాయ్ అని చెప్తుంది, నా చెల్లి అనమాట. అండ్ మా అక్క వాళ్ళ పాప గీతికశ్రీ చూస్తున్నారు కదా. కాసేపట్లో అయితే మేము అనంతపురంకి అయితే రీచ్ అయ్యాం. ఆనందపురంలో అయితే మేము పువ్వులవి అండ్ ఫ్రూట్స్ తీసుకోవడం అయితే జరిగింది. అండ్ అక్కడ పూజకి సామాన్లు కావాల్సినవి కూడా అక్కడ గుడి దగ్గర ఇస్తారని కాల్ చేసి చెప్పడం జరిగింది. అండ్ మేమైతే విజయనగరం అయితే వెళ్ళిపోయాం గైస్. అక్కడ నుంచి మేము రూట్ మ్యాప్ పెట్టుకొని జ్ఞాన సరస్వతి దేవి టెంపుల్కి అయితే రీచ్ అయిపోతున్నాం. అక్కడ చూస్తున్నాం కదా, అక్కడ పూజకి సామాన్లు ఎలాగా ఏంటి, అక్కడ ఏమేమి సామాగ్రి ఉంటుంది అన్నీ కూడా నేను వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. అంత ఫాస్ట్గా అయిపోవడం వల్ల నేను సగం వరకు వీడియో క్యాప్చర్ చేయడం జరిగింది, ఏమీ అనుకోకండి. అక్కడ పూజకి 160 రూపీస్ పే చేసి పూజ సామాగ్రి ఇస్తారు. టోకెన్ టికెట్ వచ్చేసి 500 అనమాట. 500 వచ్చేసి ఆ టికెట్ పట్టుకెళ్ళి అక్కడికి పూజా మందిరం దగ్గరికి వెళ్ళి బయట స్టోర్ ఉంటుంది, పూజా స్టోర్ దగ్గరికి వెళ్తే అక్కడ ఇస్తారనమాట. అండ్ ఈ టోల్ గేట్ దాటిన ఒక 10 నిమిషాల్లోనే మేము అయితే రీచ్ అయిపోతున్నాం టెంపుల్కి. అక్కడ చెప్పాను కదా, ప్రతి వెకేషన్కి నేను పాపకి పసుపు రాసి పారని పెడతానని చెప్పేసి చెప్తున్నట్లయితే మేము గుడికి అయితే రీచ్ అయిపోయాము. అక్కడ కలర్ఫుల్గా ఉండేదేమో శివాలయం పక్కన పూజ స్టోర్ పక్కన అండ్ శివాలయం పక్కన జ్ఞాన సరస్వతి దేవి టెంపుల్ అనమాట. అండ్ టోకెన్ వచ్చేసి 500. పూజ సామాగ్రి సెట్ వచ్చేసి 160 రూపీస్. మొత్తం అన్ని వాళ్ళు ఇచ్చేస్తారనమాట. అండ్ ఫైనల్గా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎలా జరిగింది మీకు విశాలాక్షి పద్మకేసరి వర్ణిని నిత్యం పద్మాలయాం దేవీం సా మాం పాతు సరస్వతి. పలక బియ్యంలో పెట్టుకోండి, పలక మీద గణపతి పెట్టుకోండి. చాలా బాగా చేశారు. మా చేతితో పూజ చేసేసరికి బాగా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఆయన కాకుండా మిగతా 7 సప్త మేధాగా ఎవరిని పూజిస్తే ఈ ఫలితాన్ని సాధిస్తున్నాము చెప్పే ఆరోగ్యం ప్రదాయకాయ ధన్వంతరే నమః. మాతృ ఆజ్ఞ పరిపాలక గరుడాయ నమః. వాక్కు అధీశ్వరాయ లక్ష్మీ హయగ్రీవాయ నమః. విద్యాబుద్ధి ప్రదాయకాయ తారాసహిత బృహస్పతియే నమః. సర్వ కార్య సిద్ధి ప్రదాయకాయ యోగ ఆంజనేయాయ నమః. పరిపూర్ణ శీఘ్ర లేఖనాయ విద్యాగణపతియే నమః. అంకిల నిఖిల మేధా సంపత్ ప్రదాయకాయ మేధా దక్షిణామూర్తయే నమః. స్ఫురణ ప్రదాయకాయ కార్తికేయ నమః. ఆవాహయామి స్థాపయామి పూజయామి. ధన్వంతరి ధన్వంతరి దేవతలందరికీ వైద్యుడు అని చెప్పాం. మరి మీ విశాఖపట్నం వెళ్ళాలన్నా, శ్రీకాకుళం వెళ్ళాలన్నా, పిల్లలు స్కూల్లో జాయిన్ చేయాలన్నా, పుస్తకాలు కొనాలన్నా, కొన్న పుస్తకాలు మొయ్యాలన్నా ముందు కావాల్సింది ఆరోగ్యం. అది లేకపోతే ఎంత సంపాదించిన ఉపయోగం లేదు. అటువంటి దేవతలందరికీ వైద్యుడు ధన్వంతరి, మాకు మా పిల్లలకి చక్కనైన ఆరోగ్యాన్ని ప్రసాదించవయ్యా అని మొట్టమొదటి స్వామి అయిన ధన్వంతరిని ప్రార్థన చేసుకున్నాం. అర్థమైందనుకుంటున్నాం. ఇక రెండవ స్వామి గరుత్మంతుడు. తన తల్లి దాస్యం తొలగించడానికి అమృతం తెచ్చిన మహానుభావులు. ఇప్పుడు కాలంలో అమృతం సేవకులు కానీ అమ్మ నాన్న వింటే చాలు. తల్లిదండ్రుల దగ్గర ఎలా ఉండాలి, గురువుల దగ్గర ఎలా ఉండాలి, 10 మందిలో ఎలా నడుచుకోవాలి. మన భాష చెప్పాలంటే డిసిప్లిన్, క్రమశిక్షణ, వినయ విధేయులు ప్రసాదించే స్వామి అని రెండవ స్వామి గరుత్మంతుడు. ఇక 3 లక్ష్మీ హయగ్రీవం. మొట్టమొదటి చెప్పాను, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటిక ఆకృతి ఆధారం సర్వ విద్యానాం
హయగ్రీవం ఉపాస్మహే. హయము అంటే ఏంటి? ఫోటోగ్రాఫర్ సంరక్షించిన కాపాడిన మహానుభావుడు హయగ్రీవుడు. చదువుల తల్లి సరస్వతి ఎలాగో చదువుల తండ్రి హయగ్రీవుడు ఉన్నాం. ఆయన కూర్చోడం వల్ల ఉచ్చారణ, ప్రొనౌన్సియేషన్, భాషా వైజ్ఞానం ఎంత చదువుకున్నాం కాదు, ఎలా మాట్లాడాలి, ఎన్ని ఆభరణాలు వేసుకున్నాం కాదు. వాగ్భూషణం, భూషణం. వాక్కు అంటే మాట, భూషణం అంటే విధానం, ఆర్నమెంట్స్, ఆభరణాలు. అంటే చక్కగా మాట్లాడటమే నిజమైన ఆభరణం. ఇవాళ మనం ముచ్చుకోకుండా మాట్లాడటమే మంచి మాటని ఆభరణాలు ధరించినటువంటి పెద్దలు చెప్తారు. అటువంటి మంచి వాక్కు మాట మక్కలని ప్రసాదించు స్వామి అని 3వ స్వామి లక్ష్మీ హయగ్రీవుడు. ఇక 4వ స్వామి కాలా బృహస్పతి. బుద్ధి. స్కూల్కి వెళ్ళాలని, కాలేజీకి వెళ్ళాలని, చదువుకోవాలని బుద్ధి బాగుంటుంది. అందుకని స్కూల్ మానేద్దాం, వాడు హోంవర్క్ చేద్దాం అనే ఆలోచనలో రాకూడదు. వాళ్ళ యొక్క బుద్ధిని చెడు మార్గం తప్పించి మంచి మార్గంగా ప్రకటించమని దేవతలందరికీ వైద్యుడు ధన్వంతరి అయితే దేవతలందరికీ గురువు బృహస్పతి. అర్థమైందనుకుంటున్నాం. ఇక 5వ స్వామి యోగ ఆంజనేయ స్వామి. అనుకున్న పని నెరవేరే శక్తిని అనుగ్రహించమని. ఈరోజు మీరు అనుకున్న పని ఏమిటి? అక్షరాభ్యాసం. మీ అమ్మాయికి అక్షరాభ్యాసం అనే కార్యం వచ్చాం. ఇది చక్కగా జరిగితే లేకపోతే మా పిల్లలు మాట్లాడటం మంచి స్థాయిలో ఉంటాం. తల్లిదండ్రులుగా, మేనమామగా, తాత నాన్నమామలుగా వాళ్ళు కోరుకుంటారు, గురువు గారుగా మేము కోరుకుంటాం. అనుకున్న కార్యం నెరవేరే శక్తికి, కార్యసిద్ధికి యోగ ఆంజనేయ స్వామి. తర్వాత శ్రీ విద్యా గణపతి. వ్యాస భగవాన్ చెప్పగా మహాభారతాన్ని రచించేస్తున్నాం. మనం 32 రకాల గణపతులు చూస్తుంటాం. ద్వాత్రింశతి గణపతి అంటాం. ఇక్కడ స్వామి రాస్తున్నారు. ఏమిటి రాస్తున్నారు? వ్యాస భగవాన్ ఇక్కడ మహాభారతాన్ని రాసిన స్వామి. ఇప్పుడంటే మన పుస్తకాలని, ఫోన్స్ అని, సిస్టమ్స్ అని రకరకాల పరికరాలు వచ్చారు రాసుకోవడానికి. పూర్వకాలంలో రాగి రేకుల మీద, అంతకంటే పూర్వం తాళపత్రాల మీద రాసేవారు. మరి ఈ యుగం వరకు ఆ మహానుభావుడు వ్యాస భగవాన్ భారతాలు రాసిన ఆ గణపతి అంత చక్కగా రాయబట్టి ఈ యుగం వరకు మనం చదువుకోగలుగుతున్నాం. వారి ఆశీస్సులతో మీ పిల్లలు రాసిన అక్షరాలు కూడా దస్తూరి బాగుండాలి. సమయ పంక్చువాలిటీ, ఇచ్చిన టైంలో రాయాలి. సమయం దాటిన తర్వాత, గడిపోయిన తర్వాత ప్రార్థాంతరం నిష్ప్రయోజనం. సకాలంలో అంటే ఇన్ టైంలో రాస్తూ దస్తూరిగా రాసిమని విద్యార్థి. తరువాత మేధ, దక్షిణ మేధస్సు తిరిగితే సాధించి మరియు కాన్సన్ట్రేషన్ చేసే పని, మనసు, దృష్టి ఇలాంటివి చేయాలి. చదువుకున్నప్పుడైనా, పరీక్ష రాస్తున్నప్పుడైనా, పూజ చేస్తున్నప్పుడైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, వ్యవసాయమైనా దాని ఎందుకు దృష్టి ఉంటే అనుకుని ఖచ్చితంగా సాధించగలరు. అందుకని పుస్తకాలు చదువుకోవడం, టీవీ చూడడం కానీ, పరీక్ష రాస్తూ పక్క వాళ్ళతో మాట్లాడడం కానీ, ఇక్కడ మనం పూజా కార్యక్రమం చేసుకుంటే, ఇతర విషయాలు కానీ మనసులో పెట్టుకుంటే ఏది సక్రమంగా చేయలేము. ఆ ఏకాగ్రత, దృష్టి, తెలివితేటలు సాధించమని మేధ, దక్షిణామూర్తి. చివరిగా శ్రీ కార్తికేయ స్వామి. ఆయన మన కుమార సుబ్రహ్మణ్య స్వామి. షణ్ముఖ. పేరు వేరు కానీ రూపం ఒకటే. జ్ఞాపక శక్తి విధానించే స్వామి. కష్టపడి రాసే సమయాన్ని మర్చిపోయారండి అంటే ఎన్నాళ్ళు చదువుతుంది వృధా ప్రయాసం. చదివింది రాయాలంటే ముందు గుర్తుండాలి. ఆ జ్ఞాపకం ప్రతికే కాదు, మనకు కూడా అవసరమే. 4 పని మీద వెళ్తుంటాం. కొన్ని సందర్భాల్లో పని వచ్చిన వల్ల 1-2 పనులు మర్చిపోతూ ఉంటాం. ఆ మరుపు జ్ఞాపకశక్తిని తగ్గించి జ్ఞాపకం ప్రసాదించమని కార్తికేయ స్వామి. అద్వైతంగా ఆరోగ్యం, క్రమశిక్షణ, వాక్కు, బుద్ధి, కార్యసిద్ధి, దస్తూరి సమయపాలన, తెలివితేటలు, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి. గుర్తుందా లేదా? మొదటి శ్లోకం చెప్పాం, తర్వాత అర్థం చెప్పాం, మళ్ళీ 3వసారి చెప్పుకుంటాం. దేనికోసం? మీకంటూ గుర్తుంటే మీకు మరోసారి రిపీట్ చేసి చెప్తానని ఉద్దేశంతో. అర్థమైందా? గుర్తుందా లేదా? చెప్పండి. ధన్వంతరి ఏమి ఇస్తారనుకున్నాం? ధన్వంతరి ఏమి ఇస్తారని చెప్పుకున్నాం? చెప్పండి. అఖండ విద్య
అఖండ విద్య శ్రద్ధ శ్రద్ధ యశః యశః ప్రజ్ఞ ప్రజ్ఞ శ్రియ శ్రియ బల బల ఆయుష్య ఆయుష్య తేజ తేజ ఆరోగ్య ఆరోగ్య జ్ఞాన ప్రదాయిని మహాలక్ష్మి భువనేశ్వరి సహిత జ్ఞాన సరస్వతి దేవతాయై నమో నమః ఆవాహయామి స్థాపయామి స్థాపయామి పూజయామి పూజయామి లక్ష్మీదేవి గణానికి పణీసకుండమందార సుధావయోతి నామాలు చెప్తాను ఈ మాత్రం 2 సార్లు చెప్పను ఒకసారి చెప్తాను ఎంత చెప్తాను చూస్తాను ఓం భారత్యై నమః ఓం దారత్యై నమః ఓం సరస్వత్యై నమః ఓం సరస్వత్యై నమః ఓం శారదాదేవ్యై నమః ఓం శారదాదేవ్యై నమః ఓం హంసవాహినే నమః ఓం హంసవాహినే నమః ఓం జగదీఖ్యాతాయై నమః ఓం జగతి విద్యాతాయై నమః వాగీశ్వర్యై నమః ఓం వాగీశ్వర్యై నమః ఓం కౌమారిణే నమః ఓం కౌమారినే నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం బ్రహ్మచారిణే నమః బుద్ధిదాత్రే నమః ఓం బుద్ధిదాత్రే నమః వరదాయినే నమః ఓం వాదాయినే ఓం నమః శుద్రకంఠాయై నమః ఓం శుద్రకంఠాయై నమః భువనేశ్వర్యై నమః ఓం భువనేశ్వర్యై నమః సరస్వత్యై ఫైనల్గా అయితే పూజ అయితే సంపూర్ణంగా కంప్లీట్ అయిపోయింది గైస్. అండ్ మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి గైస్. మీలో ఎవరైనా చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే కంపల్సరీ విజిట్ చేయండి, విజయనగరం వెళ్ళి అక్షరాభ్యాసం అయితే చేయించండి గైస్. చాలా వివరంగా పీస్ఫుల్గా అనిపిస్తుంది అండ్ చాలా బాగా చేస్తున్నారు. ఎవరైనా సరే ప్లీజ్ ఈ వీడియో ఎంతవరకు వెళ్తుందో నాకైతే తెలియదు. ప్లీజ్ ఎవరికైనా చిన్నపిల్లలు ఉంటే అక్షరాభ్యాసం చేయించినట్లయితే మాత్రం కంపల్సరీ విజిట్ విజయనగరం జ్ఞాన సరస్వతి దేవి టెంపుల్. అండ్ దట్స్ ఫర్ వీడియో. వెయిట్ ఫర్ అనదర్ వీడియో అండ్ లవ్ యూ గాయస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి గాయస్.